ఈ ప్రైస్ రేంజ్ లో ఆఫ్లైన్ లో బెస్ట్ కెమెరా బెస్ట్ డిజైన్ తో కావాలనుకుంటే మాత్రం అండ్ కొనే వాళ్ళలో చాలా మంది ఆ అవకాశం లేని వాళ్ళు కూడా ఉన్నారు. వెల్కమ్ టు టెక్ ట్రెండ్స్. ఈ వీడియోలో వివో లేటెస్ట్గా లాంచ్ చేసిన వివో V50కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడతాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఈ మొబైల్ని చాలామంది అయితే ఆఫ్లైన్లో బాగా కొంటున్నారు. దానికి రీజన్స్ ఏంటి అండ్ ఎవరు కొనొచ్చు ఎవరు ఇగ్నోర్ చేయొచ్చు ముందు మాట్లాడదాం, స్టార్ట్ చేద్దాం. అండ్ అన్బాక్సింగ్ వీడియో నేను జనరల్గా సపరేట్గా చేయను కాబట్టి బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే మీరు చూడొచ్చు. బాక్స్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్లో ఆబ్వియస్లీ మొబైల్, TPU కేస్, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ కార్డ్, Type A to C కేబుల్, 90 వాట్ ఫ్లాష్ చార్జర్, సిమ్ ఇంజెక్టర్ టూల్ అండ్ ఫోన్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్కి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ పై వేస్తాను, కావాలంటే ఒకసారి పాజ్ చేసి చదవండి. ఫస్ట్ లాస్ట్ ఇయర్ కాదు, కొన్ని నెలల ముందు లాంచ్ అయిన V40 నుంచి ఈ V50కి ఏం మారిందో అప్గ్రేడ్ చూద్దాం అండ్ ఏం తగ్గిందో డౌన్ గ్రేడ్ చూద్దాం. సో అప్గ్రేడ్ చూసినట్లయితే ఈసారి ఈ వివో V50 మైక్రో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో అయితే తీసుకొచ్చారు. అదైతే చాలా మంచి విషయం. ఈ మధ్య కాలంలో ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తున్నాం అండ్ అప్పర్ మిడ్ రేంజ్ ఫోన్స్లో కూడా దీన్ని అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ 6000 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ప్రీవియస్లీ 5500 వాట్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చింది V40. అండ్ IP68 69 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ స్కాచ్ సెన్సేషన్ డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఇవి అప్గ్రేడ్స్ వివో V40 నుంచి ఈ వివో V50కి. అండ్ డౌన్ గ్రేడ్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే ఇంతకుముందు మనకి 1.5K రెజల్యూషన్తో వచ్చింది, బట్ దీన్ని ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తోటే తీసుకొచ్చారు. ఇవి V40కి V50కి ఉన్న చేంజెస్. డిజైన్ అయితే యాజ్ యూజువల్ వివో ఫోన్స్లో చాలా బాగుంటుంది, దీంట్లో కూడా చాలా బాగుంది. సేమ్ మనకి వివో V40 లాగే ఉంటుంది, కాకపోతే ఈ కొంచెం ఆర్ఆర్ లైట్ ని సైజ్ తగ్గించారు. చూడడానికి అయితే చాలా ప్రీమియంగా ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. సో మెయిన్ గా ఈ బ్లూ కలర్ వేరియంట్ అయితే చాలా బాగుంది. ఇందులో ఉన్న 3D ఎఫెక్ట్ అయితే వస్తుంది డిఫరెంట్ లైటింగ్ యాంగిల్స్ లో పడినప్పుడు. అండ్ దీంట్లో బ్లాక్ అండ్ మరొకటి ఈ కలర్ అయితే ఉంది. సో ఈ కలర్ అయితే ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ కాదు, సో కొంచెం మనకి మ్యాట్ ఫినిషింగ్ తో వస్తుంది. మరొకటి బ్లాక్ కలర్ ఉంటుంది, అది పాలికార్బోనేట్ తో వస్తుంది. ఈ రెండు అయితే గ్లాస్ బ్యాక్ తో వస్తాయి. అండ్ ఈ పర్టికులర్ బ్లూ కలర్ ది మాత్రం కొంచెం ఫింగర్ ప్రింట్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి, కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ తో రావడం వల్ల. లుక్స్ పరంగా అయితే చాలా బాగుంది. చేతిలో పట్టుకున్నప్పుడు కూడా డెఫినెట్ గా ఈ 30,000 రేంజ్ మొబైల్ లా అయితే అనిపించదు. మీకు 60-70,000 మొబైల్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే పక్కా అనిపిస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటే వస్తుంది. వీళ్ళైతే మెటల్ అయితే ఈ ప్రైస్ రేంజ్ ఎప్పుడు ఇవ్వలేదు అండ్ దగ్గరలో ఇచ్చే అవకాశాలు కూడా నాకైతే కనిపించట్లేదు. అండ్ బ్యాక్ సైడ్ స్కాచ్ సెన్సేషన్ డైమండ్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రేంజ్ లో అయితే చెప్పొచ్చు మనం. బట్ ఈ ప్రైస్ రేంజ్ కి వాళ్ళు గొరిల్లా గ్లాస్ విక్టస్ అయితే యూజ్ చేయాల్సింది. అండ్ ఇంకొకటి ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ లో ఈ కర్వ్డ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్ళు కస్టమ్ యాంటీ డ్రాప్ ఫిల్మ్ అండ్ షాక్ అబ్జర్బింగ్ కుషన్స్ అయితే యూజ్ చేశారు. ఇంకా SGS డ్రాప్ రెసిస్టెంట్ 5 స్టార్ సర్టిఫికేషన్ కూడా ఉంది. దీనివల్ల కింద పడితే కొంచెం బెటర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. బట్ గ్లాస్ ఈజ్ గ్లాస్ బ్రేక్, సో జాగ్రత్తగా అయితే వాడుకోండి. బట్ వాళ్ళు ఆ సర్టిఫికేషన్ ఉండడం, ఈ యాంటీ డ్రాప్ ఫిల్మ్ అండ్ షాక్ అబ్జర్బింగ్ కుషన్ అయితే సో ఈ కార్నర్స్ లో యూజ్ చేయడం అయితే మంచి విషయం. అండ్ బాక్స్ లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కేస్ అయితే బాగానే ఉంది, బట్ విత్ ఇన్ ఏ మంత్ అదైతే ఎల్లో అయిపోతుంది. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. ఈవెన్ దో 6000 mAh బ్యాటరీ అయినా జస్ట్ 199 grams వెయిట్ తోట వస్తుంది. అండ్ 7.6 mm థిన్ గా అయితే ఉంటుంది. ఒకసారి మొబైల్ కి సంబంధించిన ఫిజికల్ ఓవరియో చూస్తే మనకి రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్, లెఫ్ట్ సైడ్ అయితే ఇవ్వలేదు. అండ్ టాప్ లో డ్యూయల్ స్పీకర్స్ అండ్ సెకండరీ మైక్ అయితే ఉంది. బాటమ్ లో మెయిన్ స్పీకర్ అండ్ ప్రైమరీ మైక్స్, USB పోర్ట్ అండ్ సిమ్ ట్రే అయితే ఉంది. డ్యూయల్ సిమ్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాక్ డిజైన్ కి సంబంధించి మీకు తెలిసిందే. సో టాప్ లో మనకి బిగ్ కెమెరా మాడ్యూల్, కింద RR లైట్ అండ్ బాటమ్ లో వివో బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఈవెన్ దో 1.5K రెజల్యూషన్ నుంచి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ కి వీళ్ళు డౌన్ గ్రేడ్ అయిన 6.77 ఇంచ్ 10-bit 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. అండ్ బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. షార్ప్గా ఉంది. డిస్ప్లే విషయంలో కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. అండ్ మైక్రో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే కావడం వల్ల చాలా ప్రీమియంగా కనిపిస్తుంది ఫ్రంట్ కూడా. అండ్ బ్రైట్నెస్ కూడా పీక్ 4500 నిట్స్ అని బ్రాండ్ క్లెయిమ్ చేసినప్పటికీ అంత వెళ్ళడం నేను నోటీస్ చేయలేదు. అరౌండ్ 2500 to 3000. అండ్ నార్మల్ HBM 1300 నిట్స్ అయితే ఉంటుంది. అవుట్డోర్ విజిబిలిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేదు. బ్రైట్ అవుట్డోర్ లో కూడా మీకు డిస్ప్లే అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది HDR10+ ని సపోర్ట్ చేస్తుంది. నేను యూట్యూబ్ లో 4K 60 FPS HDR కంటెంట్ ని ప్లే చేసి చూసాను. ఎలాంటి ల్యాగ్స్ లేకుండా స్మూత్ గా అయితే ప్లే చేస్తుంది. అండ్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఉంది. ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లో ఫుల్ HD కంటెంట్ ని ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్లే చేస్తుంది. బట్ HDR సపోర్ట్ అయితే లేదు. లాస్ట్ టైం నేను వివో V40 Pro రివ్యూ చేసిన అందులో అయితే మనకి HDR సపోర్ట్ అయితే ఉంది. సో ఇందులో అయితే లేదు. మేబీ దీంట్లో కూడా అప్డేట్ లో అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే లేదు. అండ్ స్పీకర్స్ నుంచి వచ్చే సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బాగానే ఉంది, లౌడ్ గానే ఉంది. సో డీసెంట్, మరి ఎక్సలెంట్ ఏం కాదు. బట్ ఈ ప్రైస్ రేంజ్కి ఇంకా మనకి బెటర్ అయితే
అయితే ఇవ్వచ్చు, బట్ ఓకే యాక్సెప్ట్ చేయదగింది. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 4nm ప్రాసెసర్, TSMC మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసర్. AnTuTuలో నియర్లీ 8.25 lakh అయితే స్కోర్ చేసింది. ఈ ప్రాసెసర్ని మనం 2024 స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ మిడ్ రేంజ్ ప్రాసెసర్. బట్ ప్రెజెంట్ అయితే అంతా మారిపోయింది. 25,000లోనే మనకి స్నాప్డ్రాగన్ 7+ Gen 3, 8s Gen 3లు అయితే వస్తున్నాయి. అండ్ ఈ ప్రాసెసర్తో ఆల్రెడీ మనకి OnePlus Nord CE4, Vivo T3 Pro అండర్ 20Kలో ప్రెజెంటే వస్తున్నాయి. బట్ దీన్ని అయితే వీళ్ళు 35,000లో తీసుకొచ్చారు. కొంచెం బెటర్ ప్రాసెసర్ని వాడితే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ డైలీ టాస్క్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ లేకుండా. సో మోడరేట్ యూజర్స్ అసలు ఇష్యూసే ఫేస్ చేయరు, చాలా స్మూత్గా పర్ఫామ్ చేస్తుంది. గేమింగ్ కూడా సో 1 to 2 hours అయితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఆడుకోవచ్చు. మరీ హెవీ టాస్క్, మల్టిపుల్ యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో నుంచి వర్క్ చేసే వాళ్ళు, ఎక్స్ట్రీమ్ గేమింగ్ ఆడే వాళ్ళకి సెట్ కాకపోవచ్చు. బట్ 80% పీపుల్కి ఈ ప్రాసెసర్ అయితే సరిపోతుంది. అండ్ థ్రోటిల్ టెస్ట్లో కూడా 85 to 90% అయితే పర్ఫామ్ చేసింది. సో చాలా స్టేబుల్గా ఉంది పర్ఫార్మెన్స్. అండ్ ఈ ఫోన్ బేస్ వేరియంట్ 8GB RAM, 128GB స్టోరేజ్తో వస్తుంది. LPDDR4X RAM యూజ్ చేశారు. అండ్ UFS 2.2 స్టోరేజ్ని యూజ్ చేశారు. 35,000లో ఈ 2025లో వీళ్ళు అట్లీస్ట్ UFS 3.1 అయినా వాడాల్సింది. మేబీ మరి V60 అప్పుడైనా మారుస్తారో, అప్పుడు కూడా UFS 2.2ను పట్టుకుని ఉంటారో చూడాలి. బట్ ఇది చాలా మందికి నేను చెప్పాను కదా, 80% పీపుల్కి అయితే నార్మల్ మోడరేట్ యూసేజ్ ఉన్న వాళ్ళకైతే సో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. బట్ ఈ ప్రైస్ రేంజ్కి అయితే వర్త్ కాదు, ఇంకా బెటర్ ప్రాసెసర్ని ఇచ్చే స్కోప్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఈ ఫోన్ యొక్క మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్లైన్లో డిజైన్ తర్వాత కెమెరాస్. సో బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 50MP మెయిన్ సెన్సార్. సో వీళ్ళైతే ఎక్కడ సెన్సార్ మెన్షన్ చేయలేదు, బట్ నేను అబ్జర్వ్ చేసింది, నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇది ఓమ్ని విజన్ సెన్సార్. f1.9 అపర్చూర్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇది సామ్సంగ్ JN1 సెన్సార్, f2.0 అపర్చూర్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి 50MP f2.0 కెమెరాని అయితే యూజ్ చేశారు. జ్యూస్ ఆప్టిక్స్ పార్ట్నర్షిప్తో వస్తుంది. కెమెరాలో ఈసారి చేసిన చేంజెస్ గురించి మాట్లాడుకుంటే సో మనకి కొన్ని ఫిల్మ్ మోడ్స్ని అండ్ ప్రిసెట్స్ని యాడ్ చేశారు. జస్ట్ కెమెరా ఓపెన్ చేశాక కింద డ్రాప్ డౌన్ ఒకటి కనిపిస్తుంది, దాన్ని పైకి స్వైప్ చేస్తే ఫిల్మ్ మోడ్లోకి వెళ్తాం. అక్కడ నుంచి మనకు కావాల్సిన ప్రిసెట్ని సెట్ చేసుకుని డైరెక్ట్గా ఇమేజ్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. వెడ్డింగ్ స్టైల్, పోర్ట్రేట్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే దీన్ని అయితే ట్రై చేయొచ్చు. నేనైతే ట్రై చేశాను, నాకు అంత నచ్చలేదు. బట్ కొంతమంది ఆ ఫిల్టర్స్తో ప్రిసెట్స్తో ఫొటోస్ తీసుకుంటారు కదా, వాళ్ళకైతే బాగా నచ్చవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక చేంజ్ ఈసారి సో ఆర్ఆర్ లైట్ యొక్క ఇంటెన్సిటీని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ని చేంజ్ చేయడం అదంతా మనకి లాస్ట్ టైం కూడా ఉంది. ఇంకా మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో ఇమేజెస్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి. సాచురేషన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. క్లోజ్ టు న్యాచురల్ అయితే వస్తున్నాయి. కొంచెం పంచియర్గా అనిపించిన సో చాలా వరకు నాకైతే న్యాచురల్గానే అనిపించాయి. ఇంకా డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. సో నాకైతే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది డైనమిక్ రేంజ్ ఈ పర్టికులర్ ఫోన్లో. అండ్ అగేన్స్ట్ ద లైట్ కూడా నేను కొన్ని ఫొటోస్ అయితే తీసి చూశాను. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ జీస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. పోర్ట్రేట్స్లో డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి. సో బైటార్, ప్లానర్, డిస్టగన్, బీ స్పీడ్ స్టైల్, సోనార్, సినీఫ్లేర్, సినిమాటిక్ పోర్ట్రేట్ అని రకరకాలు ఉంటాయి. అవి మనకు తెలిసిందే, చాలా ఏళ్ళుగా చూస్తున్నాం. సో పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో నేను 1xలో తీశాను అండ్ 2xలో కూడా పోర్ట్రేట్స్ అయితే తీశాను. సో చాలా మంచి పోర్ట్రేట్స్ అయితే వస్తున్నాయి ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ 2xలో తీసే పోర్ట్రేట్ మనకి డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ లేదు, మెయిన్ లెన్సే క్రాప్ అయ్యి మనకి 2xలో అయితే పోర్ట్రేట్స్ని ఇస్తుంది. అయినప్పటికీ ఇమేజెస్ యొక్క షార్ప్నెస్ కొంచెం తగ్గిన ఓవరాల్ ఇమేజ్గా చూస్తే నాకైతే బాగా నచ్చింది. ఆబ్వియస్లీ ఎడ్జ్ డిటెక్షన్ ఎక్సలెంట్గా ఉంది. స్కిన్ టోన్స్ కూడా చాలా బాగున్నాయి. పోర్ట్రేట్స్ విషయంలో అయితే ఈ మొబైల్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. అండ్ 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో కూడా నేను కొన్ని ఇమేజెస్ అయితే తీశాను. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇమేజెస్ షార్ప్గా ఉన్నాయి. పెద్దగా కలర్ షిఫ్ట్ అయితే లేదు మెయిన్ లెన్స్ నుంచి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్కి. అండ్ ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఇమేజెస్ షార్ప్గా వస్తున్నాయి, స్కిన్ టోన్స్ బాగున్నాయి అండ్ డైనమిక్ రేంజ్ కూడా బాగుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా లైటింగ్ ఉన్నప్పుడు కూడా నేను కొన్ని ఫొటోస్ని అయితే తీసి టెస్ట్ చేశాను. సో బాగా హ్యాండిల్ చేస్తుంది ఎక్స్పోజర్ని. సో ఫ్రంట్ కెమెరా పరంగా కూడా సాటిస్ఫైయింగ్ ఉంది. నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడుకుంటే 4K 30 FPS వరకు అయితే మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. నేను మెయిన్ లెన్స్తో అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో అండ్ ఫ్రంట్ కెమెరాతో కూడా కొన్ని శాంపిల్స్ అయితే తీశాను. ఒకసారి ఆ శాంపిల్స్ని అయితే చూడండి. ఈ వీడియో వివో V50 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS అంటే వీడియో క్వాలిటీ, స్టెబిలైజేషన్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. అండ్ లైట్ కంట్రోల్ ఎలా ఉందో కూడా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియో వివో V50 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. వీడియో క్వాలిటీ ఎలా ఉంది
అండ్ లైట్ కంట్రోల్ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో చూసారు కదా, వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తే బాగుండేది. 4K 30 FPS వరకే మనం అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ చాలా బాగుంది, స్టెబిలైజేషన్ సో డీసెంట్గా ఉంది. అండ్ మీరు 1080pలో రికార్డ్ చేస్తే ఇంకా స్టేబుల్ ఫుటేజ్ వస్తుంది, బట్ మీకు డీటెయిల్స్ అయితే తగ్గుతాయి. బట్ నాకైతే ఈ ప్రైస్ రేంజ్లో వీడియో క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. మెయిన్గా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో వీడియో క్వాలిటీ అంత బాగుండదు ఈ ప్రైస్ రేంజ్లో, బట్ ఇది చాలా ఇంప్రెస్ చేసింది. నాకు మెయిన్ లెన్స్ది నచ్చింది, బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ నుంచి అయితే ఈ రేంజ్ వీడియో క్వాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కలర్స్ బాగున్నాయి, డైనమిక్ రేంజ్ బాగుంది, ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా బాగుంది. అండ్ ఫ్రంట్ వీడియో కూడా సో వీడియో క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో నాకు కంప్లైంట్ చేయాలి అనిపించేలా అయితే ఏం అనిపించలేదు. వీడియో క్వాలిటీ చాలా బాగుంది. బట్ నేను చెప్పాను కదా 4K 60 FPS వరకు సపోర్ట్ ఇస్తే బాగుండేది. అండ్ పోర్ట్రేట్ వీడియోని కూడా మనమైతే రికార్డ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ శాంపిల్ని చూడండి. ఈ వీడియో Vivo V50 పోర్ట్రేట్ వీడియో శాంపిల్, సినిమాటిక్ వీడియో శాంపిల్. జస్ట్ 1080p వరకు మనం రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, ఓవరాల్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చూసారు కదా, పోర్ట్రేట్ వీడియో శాంపిల్, సినిమాటిక్ పోర్ట్రేట్ వీడియోని అయితే మనం తీసుకోవచ్చు. బట్ జస్ట్ 1080p వరకే, అది కూడా 24 FPS వరకే రికార్డ్ చేయొచ్చు. అట్లీస్ట్ 4K 30 FPS వరకు అని ఇస్తే బాగుండేది, బట్ యూజబుల్ ఫుటేజ్నే ఇస్తుంది. సో ఓవరాల్గా ఈ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా అని అయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. అండ్ 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఈజీగా మోర్ దెన్ ఏ డే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మీరు మోడరేట్ నుంచి హెవీ యూజర్ అయినా, మరీ ఎక్స్ట్రీమ్ హెవీ యూజర్ అయితే సో కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం నైట్ ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టే అవసరం రావచ్చు. హెవీగా కాల్స్ మాట్లాడే వాళ్ళకి, అదర్వైజ్ నార్మల్ టు మీడియం కాల్స్ మాట్లాడే వాళ్ళకి ఎంత హెవీగా యూజ్ చేసినా మోర్ దెన్ ఏ డే బ్యాటరీ లైఫ్ అయితే పక్కా వస్తుంది. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి కూడా ఈ రోజుల్లో ఇంత ప్రైస్ రేంజ్ ఫోన్లో చెప్పడం, బాగుంది అని చెప్పడం కూడా, సో మెన్షన్ చేయడం కూడా నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. బట్ మేము టెస్ట్ చేస్తాం కాబట్టి చెప్తున్నాను. కాల్ క్వాలిటీ, 5G సిగ్నల్ రిసెప్షన్ అన్నీ బాగున్నాయి, ఎలాంటి ఇష్యూస్ లేవు. ఎప్పుడైనా నా ఫ్యూచర్ రివ్యూస్లో ఈ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ బాగాలేకపోతేనే బాగాలేదని మెన్షన్ చేస్తాను. బాగుంటే దాని ప్రస్తావన కూడా నేను చెప్పకపోవచ్చు. ఎందుకంటే సో ఒక 1000 రూపాయలు, 800, 1500, 1200 ఫోన్లో కూడా మెయిన్గా కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ బాగుంటుంది. అలాంటిది స్మార్ట్ ఫోన్స్లో, మిడ్ రేంజ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్లో దాని గురించి డెడికేటెడ్గా మనం ఈ 2025లో మాట్లాడడం అనవసరం అనేది నా ఉద్దేశం. బట్ ఇందులో అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది, 5G కనెక్టివిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. 9 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్ Android 15 ఫంటచ్ OS 15తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ని అయితే ఇస్తామని కంపెనీ చెప్తుంది. అంటే ఇంకో 3 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఫంటచ్ OSతో నాకు పర్సనల్గా పెద్ద కంప్లైంట్స్ లేవు. సో కొంత బ్లోట్వేర్ అయితే ఉంటుంది, ఇందులో కూడా ఉంది. ఎందుకంటే Vivo X100 Pro నా మెయిన్ పర్సనల్ ఫోన్. ఈవెన్ 16 Pro Max ఉన్నా కానీ నేను ఎక్కువగా వాడేది ఫంటచ్ OSతో ఉన్న X100 Pro. మోర్ దెన్ ఏ ఇయర్ అవుతుంది. నాకైతే పెద్దగా ఆ నోటిఫికేషన్స్ వస్తాయి కదా, బ్రౌజర్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్, అదొక్కటి ఆఫ్ చేసుకున్నాను. అదర్వైజ్ నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ దీంట్లో కూడా సో కొంచెం బ్లోట్వేర్ ఉంది. అదర్వైజ్ పెద్ద ఇష్యూస్ని అయితే నేను పర్సనల్గా ఫీల్ అవ్వలేదు. కొంచెం బ్లేమ్ అయితే అయిపోయింది ఆల్రెడీ ఫంటచ్ OS, బట్ అంత మేజర్ ఇష్యూగా మనం ఆ ఓఎస్ని చూసే పక్కన పెట్టేంత ఇష్యూస్ని అయితే నేను ఇందులో నోటీస్ చేయలేదు. అండ్ ఫంటచ్ OSలో జనరల్గా మనం చూసే అన్ని ఫీచర్స్ ఇందులో కూడా ఉన్నాయి. యాప్ హెడ్ కాల్ రికార్డింగ్ వీళ్ళ వివో డైలర్ తోటే వస్తుంది, గూగుల్ డైలర్తో కాదు. అండ్ యాప్ క్లోన్, స్ప్లిట్ స్క్రీన్, సైడ్ డాక్, ఇమేజ్ కట్అవుట్, అండ్ ఏఐ ఫీచర్స్ కూడా ఇందులో అయితే ఉన్నాయి. ఏఐ లైవ్ కాల్ ట్రాన్స్లేషన్, ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్, అండ్ ఏఐ ఇరేజర్ 2.0 ఇలాగా ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈసారి మనకి సర్కిల్ టు సర్చ్ను కూడా ఇందులో యాడ్ చేశారు. ఏఐ అయితే చాలా బాగుంది. బట్ ఈ హాట్ యాప్స్, హాట్ గేమ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి కదా, వాటిని అయితే ఆఫ్ చేసుకోండి, మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ సెన్సార్స్ అన్ని ఇచ్చారు, దేన్ని స్కిప్ చేయలేదు. గైరో, యాక్సిలోమీటర్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఇచ్చారు. గైరో గేమింగ్లో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మరొక మంచి విషయం, ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఈ మొబైల్ IP68 69 రేటింగ్తో వస్తుంది. చాలా ఫ్లాగ్షిప్ మొబైల్సే కొన్ని స్కిప్ చేస్తున్నాయి, వీళ్ళు ఇవ్వడం అయితే సో అప్రిషియేట్ చేయదగింది. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే సో మేజర్ కాన్ అని కాదు, కానీ వీళ్ళు సో కొంచెం బెటర్ ప్రాసెసర్ని వాడితే, పవర్ఫుల్ ప్రాసెసర్ని వాడితే ఇంకా బాగుండేది. బట్ వీళ్ళ టార్గెటెడ్ పీపులే ఆఫ్లైన్ సెంట్రిక్ పీపుల్ కాబట్టి, అండ్ కెమెరా డిజైన్ సెంట్రిక్ పీపుల్ కాబట్టి వీళ్ళైతే ఎప్పుడు కూడా ఇదే పని చేస్తుంటారు. కొంచెం ఆ ప్రైస్ రేంజ్లో కొంచెం లో ఎండ్ ప్రాసెసర్నే వాడుతుంటారు. బట్ నేను పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో చెప్పినట్టుగా చాలామందికి అది
80% పీపుల్కి అదంతా ఇబ్బంది కాకపోవచ్చు. అండ్ మరొక కాన్ జస్ట్ LPDDR4X ర్యామ్ని UFS 2.2నే యూజ్ చేశారు. LPDDR5 ఆర్ UFS 3.1 స్టోరేజ్ని వాడితే ఇంకా బాగుండేది. అండ్ మరొక కాన్ హ్యాప్టిక్స్ కూడా యావరేజ్గానే ఉన్నాయి. అండ్ మరొక కాన్ మనందరికీ తెలిసిందే ఓవర్ ప్రైస్. అట్లీస్ట్ వీళ్ళు 25 to 28 ఈ ప్రైస్ రేంజ్లో సెట్ చేస్తే చాలా బాగుండేది. 37,000 ఏమో పెట్టారు, బట్ ఇందాక నేనైతే టెస్ట్ చేశాను కార్డ్ డిస్కౌంట్తో 31,000కి అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో. ఆఫ్లైన్లో మీరు బార్గెన్ చేయగలిగితే ఇంకొంచెం తక్కువ కూడా రావచ్చు. మరి ఫైనల్గా ఎవరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే, ఎవరైతే మెయిన్గా ఆఫ్లైన్లో మొబైల్ కొంటారో, ఈవెన్ దో ఆన్లైన్లో కొన్నా మంచి డిజైన్ మంచి కెమెరా కావాలనుకుంటే ఆ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ వివో సర్వీస్ కూడా బాగుండాలనే వాళ్ళు కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే పర్సనల్గా నేను ఒక 2 times మా బ్రదర్ది అండ్ ఇంకో మా ఫ్రెండ్ది ఇష్యూ వచ్చినప్పుడు అయితే వివో ఐకు సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. నేను వేరే డిఫరెంట్ మొబైల్ కంపెనీ సర్వీస్ సెంటర్కి వెళ్ళాను, కానీ అక్కడ ఉన్నంత సాటిస్ఫైయింగ్ అయితే నాకు అనిపించలేదు. సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో డిజైన్, కెమెరా అండ్ సర్వీస్ బాగుండాలనుకునే వాళ్ళు అండ్ ఆఫ్లైన్లో కొనేవాళ్ళు అండ్ బజాజ్ EMI అవి ఆ ప్లాన్స్లో కొంటారు కదా, ఆన్లైన్లో అవి ఉండవు, అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఈ ప్రైస్ రేంజ్లో అయితే పక్కా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మరొక సజెషన్, ఒకవేళ మీకు దీనికంటే ఒక 4-5,000 తక్కువ ప్రైస్ రేంజ్లో వివో V40 వస్తే దానికి వెళ్ళండి. లేదు ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ రేంజ్లో V30 Pro ఆఫ్లైన్లో అయితే అడిగి చూడండి, వస్తే దీనికంటే చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదు ఆ రెండు దొరకకపోతే మాత్రం దీన్ని అయితే సో నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ ఉంటే ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వివో V50తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.